మా ఏం చేస్తున్నామా? ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క స్టోరీ పర్పస్ దాచుకున్నాం అనమాట. ఇన్ని పేపర్స్ చూడండి, సండే బుక్స్ దాచిపెట్టుకున్నాను వంటలకి. ఇంకొకటి మీకు స్పెషల్ ఇలాగా స్టోరీస్ వచ్చేటువంటి అనమాట. అంటే వాళ్ళు సాధించడం, అంటే చిన్న నుంచి కింద స్థాయిలో నుంచి ఒక చిన్న బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసి పెద్ద బిజినెస్ ఉమెన్ అన్నట్టు అయినట్టు ఫేమస్ అవుతారు కదా, అట్లా ఈ స్టోరీస్ చదివి మోటివేట్ అయ్యేదాన్ని అనమాట నేను. చివరిగా నాకు అర్థమైన విషయం ఏంటంటే నేనేం మిస్ అయ్యానని మోటివేషన్. అట్లా ఒక్కొక్క స్టోరీ పర్పస్, లేకపోతే ఇది ఇది ఉంది నాకు ఇట్లా జడలు, లేకపోతే బ్యూటీ టిప్స్ కానీ వసుంధర పేపర్లన్నీ కలెక్ట్ చేసినావు అని చెప్పు, అయిపోద్ది. ఇక్కడ చూడండి, అప్పుడు నాకు టీవీ సీరియల్స్ అంటే, టీవీ సీరియల్ యాక్టర్స్ అంటే పునీత్ దాచుకో దాచుకో ఇప్పుడు దాచుకో దాచుకో అంటే అన్నమయ్య ఏ మూవీ అది, అన్నమయ్య మూవీలో 32,000 సంకీర్తనలు అన్నమయ్య దాచుకో అని అంటాడు కదా, ఆ సీన్ గుర్తు చేస్తున్నాడు అనమాట వీడు. ఇది చదువునా ఊరికి ఫోన్ లో ఇన్ఫర్మేషన్ చూస్తా కూర్చునేది కాదు, ఇట్లాంటివి చదివితే అక్షరాలు ఎట్లా తెలుగు తెలుస్తుంది అని. అయినా ఆర్కిటెక్చర్ ఇది బాగా చదివినా. పవన్ కళ్యాణ్ చెల్లెలుగా ఆయన 90s సిరీస్ చేసింది చూడు, 90s చెడ్డీలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, బాత్రూమ్ లో వదిలేసిపోతారు, మళ్ళీ దండం మీ ర్యాకుల్లోకి ఎలా వస్తున్నాయి ఆయన భర్త అన్నమాట. 90s కిడ్స్ మూవీ, ఆయన ఉప్మా మూవీ కదా, ఆమె భర్త అన్నమాట. ఎట్లా ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నావంటే నగలు చూసినాక చంద్రముఖి వస్తుంది చూడు. అంటే బాలసుబ్రహ్మణ్యం ఆమెని కాంబినేషన్ లో ఒక మూవీ ఉంది. ఆమెని ఎవరు అస్సలు ఎవరికి తెలియదేమో, చాలా మోటివేటివ్ మూవీ అన్నమాట. చూపించు. ఈ మూవీ ఆయన విశ్వనాథమా? షేక్ చేయకు, చూపించు సరిగ్గా. పోట్ల జీవితం, అది మూవీనా? ఎక్కడో చూసినట్టు గుర్తు, మొత్తానికి సెల్లులోనో టీవీలో అయితే ఇందాక ఏదో చూపిస్తా అన్నావు. సూప్స్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కదా, మై నేమ్ ఇస్ మేఘనా సర్. తెలుగు రాకున్నట్లు అయిపోతుంది అనమాట కనీసము. మనం ఇదైతే మార్చలేని సబ్జెక్ట్ కదా, ఇదైతే పర్మనెంట్ కదా, ఇదైతే సబ్జెక్ట్ అయితే చేంజ్ కాదు కదా, విషయం తెలుసుకుంటే మంచిది కదా అని నా ఒపీనియన్ అనమాట. అలా పిచ్చి ఉండేది అనమాట. క్లూ దొరికింది, అదే కదా నన్నైతే అంటావు. భావన ఏమైనా చూసింటారు కదా, మోస్ట్ ఫేమస్ యాక్టర్, తన గురించి ఉంటే ఇది దాచుకుని పెట్టుకున్నాను అనమాట. ఇట్లుంటది అనమాట. లేకపోతే మెయిన్ పర్పస్ ఇది ఉంటది. మెయిన్ ఇది లేడీస్ ఏదన్నా సాధించినారు అంటే అది దాచుకునేదాన్ని అనమాట. అలాగా నా మధుర జ్ఞాపకాలు, నా ర్యాక్ సర్దుతున్నానా, ఇవన్నీ 1 by 1 బయటపడుతున్నాయి. ఒక ఏజ్ అనేది వచ్చిన తర్వాత ఇవన్నీ మన ఆలోచనలు, మన కోరికలు అన్ని వీటి చూసి ఎప్పుడో ఒకసారి ఇన్స్పైర్ అవుతాము, ఏదో ఒకటి సాధిస్తామని అనిపించేది అనమాట. కాకపోతే ఇంకా అట్లాంటి ఆశయాలు లేవు, ఇంకా అంతే. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఇది టీవీలో చూసినానప్ప. ఇక్కడ చూసినారా, బండన భీముడు అర్థ జన బాంధవుడు, ఏవి నేర్పించాలన్నా 5 times రాయించేదాన్ని అనమాట. మీరు నిన్న మొన్న చూసినట్టున్నారు కదా వీడియో, నేను నిన్న మొన్న లాంగ్ వీడియోలో చెప్పినాను కదా, నేను మా బాబుకి ధ్రువస్తుతి కొన్ని శ్లోకాలు నేర్పించినానని. ఎలాగంటే కూర్చొని బై హార్ట్ చేపిస్తాను కొన్నిసార్లు, చేపించిన తర్వాత వాడికి రాయమని చెప్తాను అనమాట.
4 లైన్స్ ఉన్నాయన్నమాట. వాటిని ధ్రువస్థుతిలోనే చెప్తున్నాను, రాయమంటాను. 1 టైం రాసిస్తాను, 5 టైమ్స్ కింద వాడినే రాయమంటాను అనమాట. ఇలాగ నేర్చుకున్నాడు అనమాట వాడు. అప్పుడు చాలా చిన్నగా ఉండేవాడు, ఖాళీనే కదా. కరోనా ఇన్స్పిరేషన్ ఉండే స్టోరీస్ కానీ, బ్యూటీ టిప్స్ కానీ, హెల్త్ టిప్స్ కానీ ఇట్లాంటివి ఉండేటువంటి ఇంకా నాకి పిచ్చి అప్పటి నుంచే ఉందన్నమాట. మ్యారేజ్ బిఫోరే అప్పటి నుంచి ఎత్తి పెట్టుకుని పేపర్లు అనమాట ఇవన్నీ. ఇలాంటి ధ్యానం, ఆధ్యాత్మికంగా ఇట్లాంటి చిన్న చిన్న స్టోరీస్ ఇవన్నీ ఇష్టం కాబట్టి దాచుకున్నాను అట్లే. ఎప్పుడో సర్దేటప్పుడు తీస్తాను, ఖాళీగా ఉన్నప్పుడు తీసుకొని కూర్చొని చదువుకుందాము అని అనిపిస్తుంది. ఈ బుక్ లో ఏమున్నాయో మీకు ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి సందర్భంగా మీకు 108 హనుమంతులు ఏవేవి అనేది మీకు చెప్తాను నేను. నా బుక్స్ అన్నమాట ఇవన్నీ. ఇలాగే చదువుతూ కూర్చున్నాను. అనుమానం పెనుభూతం. నాకు చిన్న చిన్న స్టోరీస్, పిట్టి పిట్టి స్టోరీస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. మా పిల్లలు కూడా పడుకునేటప్పుడు ఆ పక్క ఈ పక్క ఇలాంటి పిట్టి పిట్టి స్టోరీస్ దాచుకొని నైట్ టైము నా పిల్లల్ని అటుపక్క ఇటుపక్క పడుకోబెట్టుకొని మధ్యలో పడుకొని స్టోరీస్ చెప్పేదాన్ని. ఇప్పుడు చెప్తున్నాడు వాడు, అన్ని సర్దుతున్నాం, ర్యాక్స్ సర్దుతున్నాము. పునే ఇక్కడ పురాతన వస్తువులు గ్రంథాల్లా ఉన్నాయి. ఇవి పురాతన వస్తువుల్లా కనిపిస్తున్నాయి కదా మీకు. పురాతన వస్తువులే మా అమ్మ దాచిపోయింది అనమాట. మోస్ట్లీ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మా అమ్మ ర్యాక్ కానీ మా నాన్న ర్యాక్ కానీ పుస్తకాలు, ఓన్లీ పుస్తకాలు, బట్టల ర్యాక్స్ కానీ నేనే ఇంతవరకు నేను సర్దినాను కాబట్టి వాళ్ళకి వేస్ట్ నువ్వే తీసుకో అని నేటి తెచ్చుకుంటాను అనమాట. మా నాన్న ఆధ్యాత్మికంగా ఉన్న బుక్స్ మా నాన్న ఇస్తాడు, మా అమ్మవి సినిమా పాటలు అనమాట. ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు వీటిని తీసి మళ్ళీ భక్తి పాటలే చూడండి, ఎస్పెషల్లీ భక్తి గీతాలు, సినిమా పెట్టు, భక్తి గీతాలు, సినిమా పాటలు కూడా, పాత సినిమా పాటలు. మోస్ట్లీ భక్తి గీతాలు అనే ఉన్నాయి, మధుర గీతాలు, జానపద గీతాలు, ఒకే కుటుంబం. ఇది చూడండి, మా అమ్మ ఇది చూడండి, లక్ష్మీ నివాసం, రంగుల రాట్నం, చదరంగం, మంచి కుటుంబం, మంచి మంచి సాంగ్స్. మా అమ్మ ఎక్కువ ఏ పాట పాడుతుండేదంటే పులిబిడ్డలోని అది పులిబిడ్డలో కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ అది ఎక్కువ పాడేదన్నమాట మా అమ్మ. నాగేశ్వరరావు సాంగ్స్, రామారావు సాంగ్స్ అన్ని చాలా బాగా పాడేది. చూడండి, ఒకే కుటుంబము, ప్రాణమిత్రులు, ఇవన్నీ మా అమ్మ ఒక స్వీట్ మెమరీ కింద మా అమ్మకే తీసుకొని పోయి చూపిస్తాను. మర్చిపోయింటారు మా అమ్మ. ఊరికే బుక్స్ పడేయాలనిపించదు కదా. పాండవ వనవాసం నాకేదో పాడావు కదా మా పాడది చూడండి. సంథింగ్ మూతలు, గోరింక గూటికే చేరావా చిలక, భయమెందుకే నీకు బంగారు ములక, గోరింక గూటికే చేరావా చిలక. చిన్ని, మా అమ్మ స్వీట్ మెమరీగా నేను ఇలా దాచుకున్నాను కదా. మీకు మీ చిన్నప్పుడు చెప్పినవి ఏమన్నా గుర్తున్నాయా? పద్యాలు గాని, చిన్న చిన్న స్టోరీస్ గాని చెప్పేదాన్ని కదా. ఇవన్నీ చూస్తుంటే నా అన్ని ఓల్డ్ మెమరీస్ వస్తున్నాయి కదా. మీ చిన్నప్పుడు నేను చెప్పినది ఏదన్నా గుర్తుంటే చెప్పు. నాకు ఒకటి గుర్తుంది. అది నేను స్కిట్ లాగా చేసినాను. మా తెలుగు మేడం నన్ను బాగా మెచ్చుకుంది. ఏంటంటే ఆ రోజు నాకు గోపిక లాగా వేషం వేయాలి. ఓని తీసుకుపోయి నా యూనిఫామ్ ఎలా ఉంటుంది తర్వాత పిక్ పెడతా, ఆ యూనిఫామ్ లోకి టక్ చేసి గోపిక లాగా కామెడీగా డ్రెస్ చేసి ఓన్లీ చున్ని యూనిఫామ్ మీద కామెడీ గోపిక లాగా పెట్టి అసలు ఓయమ్మ నీ కుమారుడు మా ఇంట్లో బాలు పెరుగు మన నీడమ్మ పోయేదం ఎక్కడికైనను
ఆయన్నల సురుబులాన మంజులవాణి. బాగా గుర్తు పెట్టుకున్నారు. ఈ తెలుగు మేడం 4th లోనో కాదు 4th లో అయితే కాదు 4th లో పైన ఉండింటివి, అది 3rd లోనో 5th లోనో. నాకు యోగా చాలా ఇష్టం అనడానికి ఇదే నిదర్శనం. మా ఫ్రెండ్స్ కలవడానికి వెళ్ళినానని చెప్పినాను కదా, అప్పుడు మా అందరి మధ్యలో డిస్కషన్ వచ్చింది. సూర్య నమస్కారాలు చేయండి, హెల్త్ ని కాపాడుకోండి, హెల్త్ కి మించి ఇంకేం లేదు, హెల్త్ బాగుంటే మళ్ళీ మనం కలుగుతాము అని చెప్పినానా. సూర్య నమస్కారాలు అంటే ఏంటివే, సూర్యుడికి తిరిగి దండం పెట్టుకోనేదా అని అంటా ఉంది అనమాట మా ఫ్రెండ్. ఇవి సూర్య నమస్కారాలు అంటే ఈ 12 ఉంటాయి అనమాట ఆసనాలు. 12 క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 2, 3 అవే రిపీట్ అవుతాయి అనమాట ఆసనాస్. ఇవి సూర్య నమస్కారాలు అంటే మాక్సిమం అందరికీ తెలుస్తుంది. ఈ మా గ్యానికి ఎందుకో మరి తెలియలేదు. నాకు ఈ సండే బుక్ లోన ఏమి ఇష్టం అంటే విహారీ అని వచ్చేదన్నమాట. విహారీ వేరే ప్లేసెస్ చూపించేవాళ్ళు, అది మంచిగా చదువుకునేదాన్ని. నేనే అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా చూస్తున్నానేమో అనే ఫీలింగ్ వచ్చేదన్నమాట. ప్రశాంతంగా ఉంది, మైండ్ ఎప్పుడు సైలెంట్ గానే ఉంటుందండి. విహారీ అనేది వచ్చేదన్నమాట, అది నాకు ఇష్టము. ఒక్కొక్క ప్లేస్ చూపించేదన్నమాట, ఒక్కొక్క ప్లేస్ ఖచ్చితంగా చూపిస్తారు. మళ్ళీ ఇదిను ప్లస్ చిన్నపిల్లల ఇది నాకు చాలా ఇష్టం అనమాట. ఒక్కొక్క ప్లేస్ చూపించడము, నాకు కూడా, నేను కూడా బొమ్మలు చూడడానికి తీసుకుంటా. ఒక్కొక్క ప్లేస్ చూపించడము, ఈ ఫుడ్ కూడా ఫుడ్ ఎప్పుడైనా ట్రై చేద్దాం అనేసి. ఇదైతే మాత్రం ఇది కూడా ఫిల్ చేయడానికి ట్రై చేసేదాన్ని అనమాట. పద వినోదం ఇది ఫిల్ చేస్తే అదొక. మేము ఇక్కడ గుంటకల్కి షిఫ్ట్ అయిన తర్వాత డొనేషన్ కోసం వచ్చినారనమాట. అప్పుడు మా ఆయన ఎంత ఇచ్చినారు చూడండి, 50 రూపీస్ ఇచ్చినారా. 50 రూపీస్ 2013 లోనో 14 లోనో అనుకుంటా. వెయిట్ లేదు అయ్యారు అనుకుంటా. మేము ఎన్నిసార్లు అంటే ఇది డబ్బులు ఇచ్చినామనే పర్పస్ మీద పోలేం, కానీ ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మనకు అక్కడ లబ్ధి పొందేది ఉందని అంటే మనం 2015 మనం ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్తాడు భగవంతుడు అనమాట. కొన్ని విషయాల్లో నాకు ఇట్లాగే ప్రూవ్ అయినాయి. మా పునీత్ విషయంలో కూడా చాలా, ఈ సత్యసాయి విషయంలో ఇట్లా దాచుకున్నాను. యోగా అంటే పిచ్చి, యోగా అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇట్లాంటి పేపర్స్ దాచుకొని మా ఆయన ఎప్పుడో పోయేవాడు డ్యూటీకి, అర్లీ మార్నింగ్ తెల్లవారుజామునే వెళ్ళిపోయేవాడు. వీళ్ళనిద్దరిని బస్సు ఎక్కించి 9కి వచ్చేది బస్సు, కాన్వెంట్ బస్సు. పంపించేసిన తర్వాత ఇంట్లో యోగా చేసుకొని తర్వాత 1 అవర్ తర్వాత ఎప్పుడో తినేదాన్ని టిఫిన్ అనమాట. యోగా అంటే చాలా ఇష్టము. మీకు చూపిస్తాను, నా మెమరీస్ అన్ని చూపిస్తున్నాను ఈరోజు. ఇప్పుడు నా పిచ్చి చూడండి, ఇది మా ఆయన డిగ్రీ కాలేజ్ శ్రీ వెంకటేశ్వర పారిశ్రామిక శిక్షణ సంస్థ. ఈ బుక్ లో అతికించుకున్నాను చూడండి. నా టాలెంట్ చూడండి, నా బుర్ర చూడండి, మోకాల్లో ఉంది నా బుర్ర. పాపం రాసినాడు, ఇది వేస్టే అన్నాడు కాబట్టి ఇలా అతికించుకున్నాను. కనిపిస్తుంది ఏదో మంచిగా. ఇది చూడండి అయిపోతుంది. ఇలా చూడాల. నెలసరి నొప్పులు నయమిక, చక్కెర వ్యాధికి గుండెకు యోగా మంచిదేగా, జీర్ణశక్తికి, బరువు తగ్గుతూ భలే నాజూకు. ఈ పేపర్ కి ఎట్లా ఎత్తి పెట్టుకున్నాను అంటే, ఈ పేపర్ దేని పర్పస్ ఎత్తి పెట్టుకున్నానంటే చెప్తాను మీకు. మనకి ఇప్పుడు ఫోన్ లో అన్ని టిప్స్ ఉన్నాయి కదా, అప్పుడు న్యూస్ పేపర్ మనకి ఆధారం అన్నమాట. ఎక్కువ నాలెడ్జ్. హాయిగా జీర్ణం, ఆరోగ్యం. త్వరగా తిప్పు. అనునిత్యం చైతన్యం, యవన కాంతికి యోగా, ఫేషియల్ ఎక్సర్సైజెస్, ఆసనాలతో ఆరోగ్యమస్తు. కనిపిస్తలే అక్కడ ఒక గుసను.